వర్తమానము, భూత, భవిష్యత్ కాలాల్లో ప్రతి కాలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు పిల్లరా యేసు క్రీస్తు బోధ వినాల్సిందే. యేసు ప్రభు చెప్పిందే చెప్పాలి. యేసు ప్రభు చెప్పింది చెప్పకుండా వేరే బోధ తీసుకొచ్చి చెబితే అది భయంకరమైనటువంటి శాపానికి గురి చేస్తుంది. నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. భయంకరమైనటువంటి రీతుల్లో నీవు కుప్పకూలిపోవటానికి, నాశనం అయిపోవటానికి, పతనం అయిపోవటానికి నడిపిస్తుంది పిల్లారా. అందుకే యేసయ్య చెప్పిందే వినండి. యేసు ప్రభు అదే చెబుతాను, నా మాటే వినండి. ఈ నా మాటలు విని వాడి ప్రకారం చేయువాడు మాత్రమే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎవడైతే ఈ నా మాటలు విని వాడి ప్రకారం చేయడో వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఇసుక మీద ఇల్లు కడితే వర్షం వచ్చినప్పుడు నేను చూశాను, చైనా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలిపోతా ఉండే. ఎందుకంటే కింద ఫౌండేషన్ సరిగా లేదు. ఫౌండేషన్ ఉన్నటువంటిది బలంగా ఉంటుంది పిల్లారా. యేసు క్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి